ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మునగాకు పప్పు చూడబోతున్నామండి. ఇది చాలా హెల్తీ అయిన రెసిపీ అండి. అన్ని ఆకుల కంటే కూడా మునగాకులోని ఎక్కువ విటమిన్స్ ఉన్నాయి. మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం ఇవన్నీ కూడా ఎక్కువ శాతం మునగాకులోనే ఉంటుందండి. ఇది ఖచ్చితంగా వారంలో ఒకసారైనా తీసుకోవాలి మనం ఆహారంలోకి. ఇప్పుడు చేసే విధానం చూద్దాము. ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను నేను. అలాగే ఒక చిన్న టమోటా కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు తగినంత ఆయిల్ అయితే తీసుకున్నాను. కొంచెం ఆవాలు యాడ్ చేశాను, జీలకర్ర. ఇప్పుడు కట్ చేసి పెట్టుకునే అన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకుందాం. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు యాడ్ చేస్తున్నాను. అలాగే చిన్న ఆనియన్స్ కట్ చేశాను, అది కూడా వేసాను. ఇప్పుడు పెద్ద ఆనియన్ కూడా యాడ్ చేశాను, కొంచెం కరివేపాకు యాడ్ చేశాను. ఇవన్నీ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము. కొంచెం కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాని యాడ్ చేసుకుందాం ఇందులోకి. కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను, కొంచెం ధనియాల పొడి, కారం టేస్ట్కి తగినంత, ఇవన్నీ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాము. సాల్ట్ యాడ్ చేశాను. కొంచెం ఇంగువ యాడ్ చేస్తున్నానండి. అంతే, అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యాయి. ఇప్పుడు ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న పప్పు ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఉడికించేటప్పుడు ఇందులోకి కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయ ఒకటి, కొంచెం పసుపు యాడ్ చేసి ఉడికించి పెట్టుకున్నాను. అంతేనండి, మిక్స్ చేసుకొని కొంచెం తెరలేంత వరకు వెయిట్ చేద్దాము. ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండు నీళ్ళు యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ టమోటా యాడ్ చేస్తున్నాము, దానికి తగినంత చింతపండు నీళ్ళు యాడ్ చేసుకోవాలి అంతే. ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న మునగాకు ఒలిచి పెట్టుకున్నాం కదా, ఇది యాడ్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకొని కొంచెం తెరలేంత వరకు వెయిట్ చేద్దాము. ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మూత వేసి పెట్టుకుందాము. చూసారు కదా, కొంచెం తెరలింది. ఇప్పుడు మనము ఉప్పు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి చెక్ చేసుకొని ఆఫ్ చేసుకోవడమే స్టవ్, అంతేనండి. చాలా కమ్మనైన పప్పు అయితే రెడీ అయిందండి. మునగాకు పప్పు చాలా హెల్తీ. కనీసం మంత్లీ ఒక 2 times అయినా తీసుకోవడానికి ట్రై చేయాలి. అంతేనండి, యమ్మీగా రెడీ అయిపోయింది. మీ అందరికీ ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.